హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరికాయతో పాతకాలం నాటి కమ్మటి తొక్కు. ఈ తొక్కును వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా 100 సంవత్సరాల క్రితం నాటి ఉసిరికాయ తొక్కును ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ తొక్కు కోసం పావు కేజీ తాజాగా ఉన్న పెద్ద ఉసిరికాయలను నీళ్ళతో 1-2 సార్లు శుభ్రంగా కడిగి తడి ఏమాత్రం లేకుండా ఇలా కాటన్ క్లాత్తో కంప్లీట్గా తీసేయండి. తర్వాత మధ్యలో ఉన్న గింజను తీసేసుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనము పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల వరకు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఒక 30 సెకండ్స్ ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 10-12 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. పావు కేజీ ఉసిరికాయలకు 12 ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మరొక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను ఇందులో వేసి సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ పసుపును వేసి మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ మగ్గించాలి. చూడండి, 2 మినిట్స్లో ఉసిరికాయలు ఇలా మెత్తబడిపోతాయి. ఇలా స్మాష్ చేస్తే ఈజీగా విరగాలి. ఇలా చక్కగా ఆయిల్లో ఒక 3-4 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి. ధనియాల పొడి లేకపోతే మనం ముందుగా వేయించుకునేటప్పుడే మినపగుళ్ళు అవన్నీ వేయించుకునేటప్పుడే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇవన్నీ కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత నూనెలో వేయించుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకోండి. తర్వాత పెద్ద నిమ్మకాయను ఇలా రసాన్ని తీసుకొని నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. అలా అయితేనే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. నిమ్మకాయ రసం వేసి ఇలా ఒక్కసారి పల్సించుకుంటూ గ్రైండ్ చేయండి. కొంచెం బరకగానే ఉండాలి, బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను ఆల్రెడీ బజ్జీలు గోలిచ్చిన నూనె అండి, అందుకే అవన్నీ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. కొన్ని కరివేపాకు రెమ్మలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని 1 నిమిషం దోరగా వేయించుకోవాలి. చూడండి, పప్పు అనేది ఇలా కలర్లోకి మారిన తర్వాత తాలింపును మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలిపేయండి. ఈ పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలా అయితే పొడి పొడిగా ఉండకుండా ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడిని కలుపుకొని తినండి. ఆహా, చాలా చాలా బాగుంది అంటారు. ఈ పచ్చడి ఇప్పటిది అప్పటిది కాదండి, 100 ఏళ్ల నాటి క్రితంది పచ్చడి. చాలా బాగుంటుంది. అప్పటి కాలంలో అప్పటికప్పుడు ఇలా తొక్కు నూరుకొని ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకునేవారు. ప్రతిరోజు వేడివేడి అన్నంలోకి కొంచెమైనా ఈ పచ్చడిని కలుపుకొని తినేవారట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయ పచ్చడి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన సి విటమిన్ పుష్కలంగా ఉన్న ఉసిరికాయలతో కమ్మటి పాతకాలం పచ్చడి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.